దేవుడు చేస్తాడు. దేవుడు ఏం చేయడు నువ్వు చేయకుండా. నువ్వు నిలబడు, దేవుడు చేస్తాడు. నువ్వు చేయి పెట్టు, దేవుడు చేస్తాడు. నువ్వు లోబడు, దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సిన భాగం నువ్వు చెయ్యి. దేవుని అడుగు, దేవా ఏం చేయమంటున్నావు, ఏం నేర్చుకోమంటున్నావు? ఎందుకంటే అనేక సార్లు దేవుడు నేర్పించేది ఏంటంటే మనము ఆయనలాగా మారాలని. ఓర్పు, సహనము, నిరీక్షణ. యు సీ వెన్ యు హ్యావ్ హోప్ ఇన్ లైఫ్. ఈరోజు చాలా మందికి నిరీక్షణ లేదు కాబట్టి బ్రతకలేకపోతున్నారు. I'll tell you honestly, challenging as we spoke earlier before the live. Sometimes hope is derived. The commander చెప్పాలంటే పోతుంది, నిరీక్షణ పోతుంది. ఇంకా అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది చేయగలమా అన్నదప్పుడు బ్రతకలేమంట. చేయగలమా, ఇది అవుతుందా అన్నదప్పుడు చేస్తానికి శక్తి రాదు. ఇదిగో అయిపోతుంది అంటే శక్తి వస్తుంది. అందుకని అలసిపోయిన వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు బలము లేకపోయినా కూడా బలం పుంజుకుంటాడు.